ఛీ, నువ్వు తల్లివేనా? నీది కూడా ఒక బతుకేనా? అసలు మనిషివేనా? ఎందుకు ప్రారంభంలోనే ఇంత అక్కసును వెళ్ళగక్కుతున్నానంటే, ఇంత కోపం ఎందుకు నేను వెళ్ళగక్కుతున్నానంటే, ఈరోజు ఈ మహిళ చేసిన పని సభ్య సమాజం, మరి ముఖ్యంగా ఒక తల్లిగా ఓ మహిళ బాధపడే వార్త. ఆ విజువల్ చూడండి, ఆ దృశ్యాలు మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. బస్ స్టాండ్లో తన 15 నెలల పసికందును వదిలేసి తన కామం కోసం, బహుశా నేను ప్రేమాని కూడా అనను, ప్రేమ అనే పదం కూడా ఈ తల్లి బహుశా షీ డజంట్ డిజర్వ్ ఇట్. తన కామానికి, తన లవర్తో తనకున్న కామానికి బహుశా లీగల్గా నన్ను ఎదుర్కొంటారా? లీగల్గా మీద కేసు వేస్తారా? వెయ్యండి. ఐఎమ్ రెడీ టు ఫేస్ దిస్. ఆ భార్యని పక్షాన్ని నిల్చొని మాట్లాడడానికి నేను రెడీ. నీ కామానికి, నీకున్న కామానికి ఈరోజు కొడుకును వదిలేసి వెళ్ళిపోతావా నువ్వు? ఆ దృశ్యాలు చూడండి. ఆ 15 నెలల పసికందుని లవర్తో పారిపోవడం కోసం భర్తని పిల్లాన్ని వదిలి వెళ్ళిపోవాలని భావించిన ఈ కిరాతకురాలు, ఈ దుర్మార్గురాలు ఆ పసికందుని, అదిగో చూడండి పాపం, వాడికి ఏం తెలుసు? 15 నెలల పసికందు. అదృష్టవశాత్తు అక్కడ వాళ్ళు ఎవరు మరి ముఖ్యంగా చూస్తూ ఉంటాం, దుర్మార్గులు, ముఠాలు ఉంటూ ఉంటాయి, పిల్లల్ని ఎత్తుకెళ్ళిపోయే ముఠాలు. వాళ్ళ చేతిలో ఆ పసికందు పడలేదు కాబట్టి సరిపోయింది. పడుంటే వాడి పరిస్థితి ఏంటి? నీకు వాడితో వెళ్ళిపోవాలనుకున్నప్పుడు, వాడితో పాటు ఉండాలనుకున్నప్పుడు విడాకులు ఇచ్చి వెళ్ళిపోవచ్చుగా.